అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్లో ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దాని కింద బ్యూటిఫికేషన్ పనులు 89 లక్షల రూపాయలతో శాసనసభ్యులు సేదరెడ్డి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ జ్యోతిప్రియ గారు, మిగతా డివిజన్ పెద్దలందరి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, స్థానిక మంత్రివర్యులు నారాయణ గారు అందరి సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నగర కార్పొరేషన్ పరిధిలోని 26 డివిజన్లో కూడా అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. మీకు అందరికి కూడా తెలుసు, దాదాపు 40 కోట్ల రూపాయలతో ఏదైతే ఒక 1.5 మంత్ బ్యాక్ పనులన్నీ కూడా మొదలుపెట్టామో ఉన్నాయి. అవి కూడా మే 15వ తారీఖున ఒకే టైంకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 డివిజన్లో ఆ పనులన్నీ కూడా ఆ రోజు ప్రారంభమవుతాయి. అదే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పారో ఇప్పటికే కొన్ని అమలు చేశారు. వచ్చే నెలలో కూడా మిగతావి కూడా చేస్తున్నారు. ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి. మీరందరూ కూడా చూస్తున్నారు. గతంలో అమరావతి శంకుస్థాపన చేసిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిందో అమరావతి రాజధానిని, గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా సర్వనాశనం చేసినప్పటికీ ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక అగ్రరాష్ట్రంగా నిలపాలా, ఆంధ్రప్రదేశ్ని దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి రాజధాని ఉండాలనే సంకల్పంతో రేపు మే 2వ తారీఖు కూడా గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా తిరిగి అమరావతి నా రాజధాని, మన రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అని దేశంలో గర్వంగా చెప్పుకునే విధంగా తిరిగి పునఃప్రారంభం కూడా రేపు మే 2వ తారీఖు శంకుస్థాపన జరుగుతుంది. రాష్ట్రంలో అన్ని విధాలా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డ గత ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడ్డ చూసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో అభివృద్ధి పనులకి అదేవిధంగా సంక్షేమ పథకాలు శ్రీకారం చుట్టారు. ఇంత మంచి పనులు చేస్తున్న అటు ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు సంక్షేమం, అభివృద్ధి నిరంతరం పర్యవేక్షిస్తున్న శాసనసభ్యులు సేదరెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్ ఏదైతే ముత్తుకూరు గేట్ సెంటర్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్యూటిఫికేషన్ శంకుస్థాపన పనులకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సేదరెడ్డి గారు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 89 లక్షల రూపాయలతో ఏదైతే ఫ్లైఓవర్ కింద బ్యూటిఫికేషన్ పనులు అన్నిటి కూడా 2 నెలల్లో పూర్తి చేసి నగర ప్రజలకు అందించబోతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే 19వ డివిజన్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 10 నెలల్లో 6 కోట్ల రూపాయలతో 19వ డివిజన్లో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న పెద్దలు కోటంరెడ్డి సేదరెడ్డి గారికి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి